రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అదేమైంది ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మన దగ్గర ఉంటున్నాడు కొన్ని రోజుల నుంచి అని అంటే పోలీసుకు సమాచారం ఇవ్వాలి. ఈ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చి తిరుగుతూ ఉన్నారు అని చెప్పి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఏరియాలో ఉంటూ ఇక్కడనే దొంగతనాలు చేయడం, అఫెన్సులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూడా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఎవరైనా పాత దొంగలు కానీ ఇంకోరన్నా కానీ సస్పిషియస్గా మూమెంట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మాకు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సైబర్ క్రైమ్స్ ఫోన్లు, ఈ ఫోన్లలో కూడా మనకి ఓటీపీలు చెప్పమని లేదంటే ఆన్లైన్ యాప్స్, లోన్ తీసుకోవడం కానీ చాలామంది వస్తూ ఉంటారు. లోన్ యాప్స్ డబ్బులు తీసుకున్నాం మమ్మల్ని వేధిస్తున్నారు. లోన్ యాప్స్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా మీ ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పమన్నా ఇంకేదన్నా చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పడం కానీ అదేవిధంగా మీ యొక్క ఆధార్ పర్టికులర్స్ కానీ బ్యాంక్ పర్టికులర్స్ కానీ ఏవి చెప్పవచ్చు. ఓకే, మనకు వచ్చి ఏదైనా పోలీస్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని +92 నుంచి సిరీస్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తాయి. మీ మీద కేసు అయింది, లేదంటే మీ అబ్బాయి పలానా దగ్గర కేసులో ఇరుక్కున్నాడు, డబ్బులు పంపించండి అని చెప్పి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ని నమ్మొద్దు. ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు పోలీసులు కాదు. కాబట్టి మీరంతా వెరిఫై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ని నమ్మొద్దు, డబ్బులు కూడా పంపించద్దు. అట్లాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయాలి. ఇప్పుడు 100 డయల్ ఎట్లనో మనకు 1930 కూడా అట్లనే. ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ లేదంటే ఫోన్లో కూడా భయపెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. ఓకే.